మహాభారత కాలంలో హస్తినాపూర్ కౌరవుల రాజధానిగా ఉండేది. ప్రస్తుతం పురాతన హస్తినాపూర్ అవశేషాలు ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరానికి ఈశాన్యంగా 22 మైళ్ల దూరంలో గంగానది ఒడ్డున ఉన్నాయి. పాండవుల కోట, రాజభవనం, దేవాలయం, ఇతర అవశేషాలు ఇప్పటికీ ఇక్కడ భూమి కింద ఖననం చేయబడ్డాయి. పురాణాల ప్రకారం పురువంశీ బృహత్క్షత్ర కుమారుడు హస్తినరాజు హస్తినాపూర్ని తన రాజధానిగా చేసుకున్నాడు. హస్తినాపురం కంటే ముందు అతని రాజ్యానికి రాజధాని ఖాండవప్రస్థంగా ఉండేదని చెబుతారు. కానీ ఈ రాజధాని జలప్రళయం కారణంగా నాశనమైంది. అప్పుడు హస్తిన కొత్త రాజధాని నిర్మించాడు. దానికి హస్తినాపూర్ అని పేరు పెట్టాడు. హస్తిన తరువాత అజామిద్, దక్షుడు, సంవరన్, కురు హస్తినాపురాన్ని వరుసగా పరిపాలించారు. ఆ తరువాత కురువంశంలో చరిత్రను మలుపు తిప్పిన రాజు శంతనుడు ఉద్భవించాడు. శంతనుడి మనుమలు పాండు, ధృతరాష్ట్రుడు. వీరి కుమారులు పాండవులు, కౌరవులు కలిసి రాజ్యాన్ని విభజించడానికి మహాభారత యుద్ధం చేశారు. గంగానది వరద కారణంగా ఈ రాజధాని ధ్వంసమైనప్పుడు పాండవులు హస్తినాపురాన్ని వదిలి కౌశాంబికి వెళ్లారని పురాణాల్లో చెప్పబడింది. పురాణాల్లో హస్తిన రాజకుమారుడు అజ్మిద్ను పాంచాల రాజు అని పిలుస్తారు. అజ్మిద్ రాజు వారసులు సంవరన్ హస్తినాపూర్ రాజుగా ఉన్నప్పుడు పంచల్ను అతని సమకాలీనుడైన రాజు సుదాస్ పరిపాలించాడు. అయితే రాజు సుదాస్ సంవరణ్తో యుద్ధం చేశాడు. దీనిని కొంతమంది పండితులు ఋగ్వేదంలో దశరాజ్య యుద్ధం అని వివరించారు. సుదాసు రాజు కాలంలో పాంచాల రాజ్యం విస్తరించింది. రాజు సుదాస్ తర్వాత సంవరన్ కుమారుడు కురు తన శక్తిని పెంచుకున్నాడు మరియు పాంచాల రాష్ట్రాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అప్పుడే ఈ రాష్ట్రం సంయుక్తంగా కురు పాంచాల్ అని పిలువబడింది. అయితే రీసెంట్గా జరిగిన పురావస్తు తవ్వకాల్లో హస్తినాపూర్ యొక్క పురాతన నగరం క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల నాటిదని, అనేక శతాబ్దాల పాటు అలాగే ఉందని తెలుస్తోంది. భూమి అడుగున పాండవుల భారీ కోట కూడా శిథిలావస్థలో కనిపించింది. ఈ కోట లోపల రాజభవనాలు, దేవాలయాలు మరియు ఇతర భవనాలు ఇప్పటికీ ఉన్నాయి. 2020-21లో జరిపిన తవ్వకాల్లో 5 పురావస్తు ప్రదేశాలను ఐకానిక్ సైట్లుగా అభివృద్ధి చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అందులో హస్తినాపూర్ ఒకటి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉల్టా ఖేదా అంటే పాండవుల భూగర్భ రాజభవనం యొక్క అవశేషాలను కనుగొన్నారు. ఇప్పటి వరకు జరిపిన తవ్వకాల్లో ఉల్టా ఖేడాలోని పాండవుల దిబ్బపై ఉన్న పీర్ సమాధి దగ్గర ఒక గోడ కనుగొనబడింది. మహాభారతం, దాయాదుల పోరు, ప్రాచీన భారత చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1000 ఏళ్లు గడుస్తున్నా నేటికి జనానికి స్ఫూర్తినిస్తున్న అద్భుత గాథ. ప్రాచీన గ్రంథాలలో, పుస్తకాలలో మాత్రమే ఉన్న మహాభారతానికి సంబంధించిన ఆధారాల కోసం పురాతత్వ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీకి అతి సమీపంలోని అలనాటి హస్తినాపురానికి దగ్గరగా ఉన్న సనౌలి అనే గ్రామంలో మహాభారత కాలం నాటి అవశేషాలు బయటపడ్డాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గత జూన్ నుంచి చేపట్టిన తవ్వకాల్లో రథాలు, కత్తులు, సమాధులు, శవపేటికలు, అస్థికలు లభించాయి. వీటిపై పరిశోధనలు జరిపేందుకు ఈ అవశేషాలను ఎర్రకోటకు తరలించారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇవి అలనాటి రాజకుటుంబానికి చెందినవిగా తెలుస్తోంది. 4000 ఏళ్ల నాటి మొత్తం 8 సమాధుల్లో తినుబండారాలు, దువ్వెనలు, అద్దాలు, బంగారు పూసలు దొరికాయి. గతంలో గ్రీస్, మొసపొటేమియాల్లో మాత్రమే ఇలా రాతి రథాలు బయటపడగా దేశ పురావస్తు శాఖ తవ్వకాల్లో మాత్రం ఇదే తొలిసారి. 1949లో హస్తినాపురంలో తవ్వకాలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. అలా మొదలై 1950 నుండి 1952 వరకు తవ్వకాలు కొనసాగాయి. ఈ కాలంలో అనేక పురావస్తు విలువైన వస్తువులు కూడా కనిపెట్టారు శాస్త్రవేత్తలు. 1952లో ప్రాజెక్ట్ని అకస్మాత్తుగా ఆపేశారు. తవ్వకాల్లో లభించిన విషయాల విషయానికొస్తే పాండవుల దిబ్బను తవ్విన పురావస్తు శాస్త్రవేత్త బీబీ లాల్ ప్రకారం వారి చరిత్ర క్రీస్తు పూర్వం 1100 నుండి 800 వరకు ఉన్నట్టు గుర్తించారు. 1954-55లో ప్రచురించబడిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రాచీన భారతదేశం అనే బులెటిన్లో ఇక్కడ బూడిదతో తయారు చేసిన కొన్ని వస్తువులను వెలికి తీసినట్టు చెప్పారు. దీనిని ఆ కాలంలోని కుండలుగా వాడేవారని గుర్తించారు. 15 నుండి 20 అడుగుల దిగువన తవ్విన తర్వాత ఒక ప్యాలెస్ లాంటి నిర్మాణాన్ని కనుగొన్నారు. బీబీ లాల్ ప్రకారం ఈ నిర్మాణం సుమారు 3,500 సంవత్సరాల క్రితం వైభవానికి సాక్షిగా ఉందన్నారు. ఉల్టా ఖేడాకు చేరుకుంటే 20-30 అడుగుల ఎత్తైన పాండవుల గుట్టపై చెట్లు, మొక్కలు కనిపిస్తాయి. దాదాపు 2 దశాబ్దాల క్రితం ఈ గుట్టపై కాళీదేవి ఆలయాన్ని ప్రజలు నిర్మించినట్టు గుర్తించారు. 1955లో ప్రచురించబడిన నివేదికలో హస్తినాపూర్లోని పురాతన ప్రదేశాలు ఆక్రమణలకు గురైనట్టు చెప్పారు.
హస్తినలోని పాండవుల కోటలో చాలా రోజులుగా తవ్వకాలు జరుపుతుండగా ఈ తవ్వకాల్లో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ తవ్వకాల్లో 2000 సంవత్సరాల నాటి వంటశాలలు, స్టవ్, సిల్బట్టా వంటివి లభ్యమయ్యాయి. దీని కారణంగా ఇక్కడి నుంచి మహాభారత కాలానికి సంబంధించిన ఆధారాలను ఇంకా కనుగొనాలని అక్కడే తవ్వకాలు జరిపారు. మరోసారి ఈ దిశగా పరిశోధనలు మొదలుపెట్టారు. పాండవుల కోటల్లో 4 స్థలాల్లో పనులు ప్రారంభించగా 2000 ఏళ్ల నాటివిగా చెప్పుకునే 2 బావులు కూడా దొరికాయి. మరో ప్రదేశంలో వంటగదికి సంబంధించిన వస్తువులు కనిపించాయి. తవ్వకాల్లో దొరికిన 2000 ఏళ్ల నాటి వస్తువుల గురించి చరిత్రకారుడు అమిత్ రాయ్ మాట్లాడుతూ, ఈ తవ్వకం కేవలం 7 మీటర్ల వరకు మాత్రమే జరిగిందని, ఇందులో ఇంత పాత వస్తువులు దొరికాయని, 14 మీటర్లకు తవ్వుకుంటూ వెళ్తే ఇంకా చాలా దొరుకుతాయి అన్నారు. మరిన్ని ఆశ్చర్యకరమైనవి, ఇంకా ఎన్నో నిజాలు కూడా తెలుసుకోవచ్చు అన్నారు. ఈ అవశేషాల గురించి అతను ప్రస్తుతం మౌర్య మరియు గుప్త రాజవంశం యొక్క అవశేషాలు భూమి క్రింద నుండి కనుగొనబడ్డాయి అన్నారు. చరిత్రకారుడు అమిత్ రాయ్ ప్రకారం పురావస్తు శాఖ హస్తినాపురంలో తన పరిశోధనను కొనసాగిస్తే హస్తినాపురంలోని పాండవుల కోటలో సినోలి కంటే పెద్ద ఆవిష్కరణ కనుగొనబడే అవకాశం ఉంది. 2000 సంవత్సరాల కంటే పురాతనమైన నాగరికతకు సంబంధించిన ఆధారాలు కేవలం 7 మీటర్ల వద్ద కనుగొనబడ్డాయి. కాబట్టి త్వరలో 5000 సంవత్సరాల చరిత్ర కూడా ప్రజలకు తెలుస్తుందన్నారు. తవ్వకాల్లో దొరికిన ఈ అరుదైన వస్తువుల నిర్వహణ గురించి అమిత్ రాయ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ స్థలంలో దొరికిన వస్తువులన్నింటినీ మ్యూజియంలో ఉంచుతామని, ఈ అన్వేషణ కొనసాగుతుందని చెప్పారు. హస్తినాపూర్కు 90 కిలోమీటర్ల దూరంలోని బాగ్పత్ జిల్లాలోని సినౌలి గ్రామంలో జరిగిన తవ్వకాలలో ఒక రాగి ఖడ్గం మరియు గుర్రపు యుద్ధ రథాన్ని కనిపెట్టారు. రథం యొక్క ఆవిష్కరణ చూస్తే ఆర్యుల దండయాత్రలో వాడిన రథంగా నిర్ధారించారు. అప్పటి ఇళ్ళు మట్టి ఇటుకలు మరియు బట్టీలో కాల్చిన ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఆ అవశేషాలు కూడా లభించాయి. అలాగే ఇక్కడ వాణిజ్యం బాగా జరిగేది అనడానికి గుర్తుగా అప్పటి కాలానికి చెందిన నాణాలు, వెండి మరియు రాగి కూడా లభించాయి. హస్తినాపూర్, మధుర, కురుక్షేత్ర మరియు కాంపిల్య వంటి మహాభారత యుద్ధానికి సంబంధించిన ప్రదేశాలలో బ్రౌన్ కలర్లో ఉన్న అత్యంత పురాతనమైన సాధారణ కుండలు కూడా దొరికాయి. 1950ల చివరిలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ బిబి లాల్ ఆధ్వర్యంలో హస్తినలో తవ్వకాలు జరపగా బాబ్రీ మసీదు కింద ఉన్న 12 ఆలయ స్తంభాల లాంటివి బయటపడ్డాయని ఒక జర్నల్లో చెప్పారు. అలాగే ఇక్కడ దొరికిన ఈ పురాతన వస్తువులు 3500 సంవత్సరాల నాటివని చెబుతారు. పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ డిబి గన్నాయక్ మాట్లాడుతూ, ఇక్కడ తవ్వకాల్లో జంతువుల ఎముకలు లభించాయని, మహాభారత కాలంలో కూడా ప్రజలు పశుపోషణ చేసేవారిని దీన్ని బట్టి తెలుస్తోందన్నారు. పెంపుడు జంతువుల్లో పశువులు, గొర్రెలు, గేదెలు, పందులు మరియు గుర్రాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మరియు మత సంబంధమైనదిగా అప్పట్లో ఉండేదని చెప్తారు. వారు ఉత్పత్తి చేసే ప్రధాన పంట ధాన్యం అన్నారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్లో ఉన్న హస్తినాపూర్ ఒకప్పటి కౌరవుల రాజధాని. మహాభారత యుద్ధం తరువాత పాండవులు 36 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించారు. 16, 17 మరియు 18వ జైన తీర్థంకరులైన శాంతినాథ్, కుంతునాథ్ మరియు అర్నాథ్ హస్తినాపూర్లోనే జన్మించినందున హస్తినాపూర్ జైన సమాజానికి కూడా పవిత్రమైన ప్రాంతంగా మారిపోయింది. హస్తినపై ఏళ్ల తరబడి పరిశోధనలు సాగుతున్నాయి. పాండవుల గుట్ట పురావస్తు శాఖ అధీనంలో ఉన్న బోర్డు కూడా ఏళ్ల తరబడి తవ్వకాలు జరుపుతూనే ఉంది. కానీ దానిపై సరైన దిశలో పరిశోధనలు జరగడం లేదని తెలిసి మీరట్ను ఆగ్రా డివిజన్ నుండి వేరు చేసి పురావస్తు శాఖగా మార్చారు. మీరట్ నగరంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం ఉన్నప్పటికీ హస్తినాపూర్లో కూడా కార్యాలయం స్టార్ట్ చేశారు. ఈ కార్యాలయం హస్తినాపురం, దాని చుట్టుపక్కల జిల్లాల్లోని మహాభారత కాలం నాటి ప్రదేశాలపై తవ్వకాలు చేయడంలో ఎక్కువగా పనిచేస్తుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.